మెదక్ పట్టణంలోని చారిత్రక మెదక్ కిల్లాపై ప్రత్యేక పోస్టల్ కవర్ స్టాంపును రాష్ట్ర పర్యాటక బొగ్గు గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మెదక్ కిల్లాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. పురాతన కాలంలో నిర్మించిన మెదక్ కిల్లా పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ స్టాంప్ విడుదల చేయడం అభినందనీయమని, ఇందుకు పోస్టల్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెదక్ కిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు కింద కిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీ రఘునందనరావు కృషి చేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మెదక్ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని మంత్రి విమర్శించారు. మెదక్ను పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్ చర్చ్ అభివృద్ధికి 30 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక రంగంలో జిల్లాకు మరింత గుర్తింపు తీసుకొస్తామని స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ మెదక్ ప్రాచుర్యాన్ని గుర్తించి భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్టాంప్ కవర్ ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్టాంప్ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పురాతన కట్టడంగా పేరొందిన ఈ కోట ప్రాచుర్యాన్ని గుర్తించి స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ప్రాచీన కాలంలో కట్టిన కోటల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. గతంలో కాకతీయ రాజుల కాలంలో మన మెతుకు సీమ అని వచ్చిందన్నారు. మంజీరా పరివాహక ప్రాంతంలో పండిన వరి గింజలతో కాకతీయ రాజులకు అన్నం పెట్టేదని ఈ జిల్లాకు మెతుకు సీమ అని పిలువబడిందన్నారు. అనేక రాజకీయ కారణాల వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యాల వల్ల పూర్తిగా మెదక్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఒక దశలో నిరాహార దీక్షలో కొట్లాడి మెతుకు సీమ జిల్లా కావాలనే దుస్థితి ఈ జిల్లా ప్రజలు నెట్టవేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తూ చివరిగా మెదక్ జిల్లా సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, పోస్టల్ శాఖ అధికారులు, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షల మేరకి నూతనంగా ఏర్పాటైనటువంటి మెదక్ జిల్లా కిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. కాకతీయుల రాజ్యం తర్వాత ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సుల్తాన్లు ఈ కోటని వశం చేసుకోవడానికి దాడులు జరిపినప్పుడు దాదాపు 90 మీటర్ల ఎత్తు మీద ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఆక్రమణలు చేద్దామని వచ్చినటువంటి రాజులు, రాజ్యాలు ఉన్నాయో వాటిని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అడ్డుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ కిల్లా చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి కిల్లా. దురదృష్టం ఏంటంటే ఇంతకంటే చిన్న కిల్లాలు చరిత్ర లోపల గొప్ప ప్రాధాన్యతని గుర్తించి భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేస్తున్న సందర్భంగా భారత పోస్టల్ డిపార్ట్మెంట్కి మరి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు అంజిరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, ఇతర అధికార యంత్రాంగం, పోస్టల్ శాఖ సిబ్బంది, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున మెదక్ కిల్లా ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి ఈ స్టాంప్ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ మెదక్ ఫోర్ట్ స్టాంప్, మెదక్ కిల్లా స్టాంప్ ఏదైతే రిలీజ్ చేసినారో స్పెషల్ కవర్ మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ మెదక్ కిల్లా ఏదైతే దీని ప్రాధాన్యత ఉందో దీన్ని గుర్తించి, అంటే ఎన్ని సంవత్సరాలు గుర్తించలేదు, అందు గురించి ఇలాంటి పోస్టల్ కవర్ ఇంతకుముందు రిలీజ్ చేయలేదు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి ఈ పోస్టల్ కవర్ రిలీజ్ చేయాలని చెప్పి చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కనబడుతున్నాడు పోస్టల్ డిపార్ట్మెంట్ విజయ్ గారి ప్రాపర్టీ అయినప్పటికీ కూడా దీంట్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్, ఎందుకంటే హెరిటేజ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, దీన్ని మంచి టూరిజం సెక్టర్ చేయాలి. కానీ చాలామంది ఇక్కడ పైకి నడవటానికి కష్టమైంది. కానీ ఈ ఒక హెల్త్ విషయంలో, ఎందుకంటే తొందరగా నడుచుకొని వస్తే నువ్వు ఎంత హెల్తీగా ఉన్నావు, మళ్ళీ థ్రెడ్మిల్ చేసేది అవసరం ఉండదు. ఇది కిలా వరకు నడిస్తే చాలా నిధులు ఉన్నాయి. మన తెలంగాణకు ఎక్కువ నిధులు ఇవ్వలేదు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, కేంద్రం నుంచి. సో వారు ఎంపీగా ఉన్నందువల్ల మనకు సుమారు ఒక 3-4 కోట్లు అయితే శాంక్షన్ చేయించుకోవచ్చు మనము. మీరు శాంక్షన్ చేయించుకొని తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మనము మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈ కిలాని మంచిగా డెవలప్ చేసుకున్నాం. ఎవరైనా మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకున్నామా, సో దట్ యూ హ్యావ్ టు నో ద హెరిటేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్స్ నాట్ ఈజీ.
సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా దీన్ని మంచిగా డెవలప్ చేసుకొని పబ్లిక్కి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక టూరిస్ట్ సెంటర్ లాగా మనం చేసుకోవచ్చు దీన్ని. సో మెదక్ని కూడా టూరిస్ట్ సెంటర్గా మనం మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కలెక్టర్ గారు కొద్దిగా దీంట్లో దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు పాపం ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ కూడా నడుచుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అప్. అండ్ మన ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, అంజిరెడ్డి గారు కూడా. చాలా చోట్ల మేము మాట్లాడి వస్తున్నాము. సో అందు గురించి మీ అందరి టైం